హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు థై ఫిల్మ్ వ్యూ. హరిహర వీరమల్లు మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూలో మనం ఏం మాట్లాడినా గానీ జనాలు చాలా డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి అవకాశమున్నది. సో నేను అస్సలు డివియట్గాను కేవలం మూవీ గురించే మాట్లాడుతాను. మూవీ టచ్ చేసిన పాయింట్సే టచ్ చేశాను. ఓకే, సో హరిహర వీరమల్లు ఇప్పుడే ప్రీమియర్ చూసి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాము. అంతే, అది ఒక్కటే పాజిటివ్ నా వరకు ఈ సినిమాలో. ఇంకొక చిన్న పాజిటివ్ ఏదైనా ఉంది అంటే 75 ఇయర్ ఇండిపెండెన్స్ తర్వాత మన కంట్రీ ఫస్ట్ టైం నిజం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది. ముఘల్స్ అనేవాళ్లు, ఈ టర్కిక్ ఇన్వేడర్స్ అనే వాళ్లు ఇండియాలో ఎటువంటి ఆరాచకాలు ఆకృత్యాలు చేసినరు, ఏ విధంగా ఇండియన్స్ని, నేటివ్ భారతీయులని టార్గెట్ చేసిరు. బ్రిటిష్ ఓళ్లకి 100 రేట్లు క్రూరత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించినరు అంటే బ్రిటిషోడికంటే ఎక్కువ క్రూరత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించినరు. ఈ విషయం ఇప్పుడే పబ్లిక్ కాన్షియన్స్లోకి మెల్లమెల్లగా వస్తున్నది. సినిమాల్లో కనిపిస్తున్నది, టెక్స్ట్ బుక్లో కనిపిస్తున్నది, యూట్యూబ్లో కనిపిస్తున్నది. సో మనుషులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓ డామిడ్, ఇంత అన్యాయాలు జరిగనాయా, ఇవన్నీ తట్టుకుని మనమెట్లా నిలబడ్డము అన్న ఒక అండర్స్టాండింగ్ వెయిట్ అనేది రియలైజ్ అవుతున్నారు లార్జ్ పబ్లిక్ ఈరోజు ఇండియాలో. ఆ విషయాన్ని హరిహర వీరమలు టచ్ చేస్తది. సో ఒక లెవెల్లో చూసినప్పుడు అది ఒక పాజిటివే. సో పవన్ కళ్యాణ్ గారు ఈ ధర్మ టాపిక్, ఈ రెండిటికి మించి సినిమా అసలు ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. అట్లీస్ట్ నన్నైతే ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు. చాలా బోరింగ్ అనిపిస్తది, చాలా ఇన్కన్సిస్టెంట్ ఉంటది. బేసిక్ టైమింగ్ ఆఫ్ ఉంటది సినిమాది. అంటే మ్యూజిక్, డైలాగ్, బీట్, ఈ మాస్ మూమెంట్ ఏవి కూడా సింక్లో ఉండవు. ఫుటేజ్ ఏదో వెళ్తా ఉంటది, సీన్ ఏదో వెళ్తా ఉంటది, డైలాగ్ ఏదో వెళ్తా ఉంటది. రాండమ్గా బ్యాక్గ్రౌండ్లో స్కోర్ వస్తా ఉంటది. ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది ఏమర్థం కాదు. ఏది మాస్ మూమెంట్, ఏది మాస్ డైలాగ్, ఏది కామెడీ, ఏది సెంటిమెంట్ డైలాగ్ ఏమర్థం కాదు. అంటే సింక్లో ఉండదున్నమాట, టైంలో పడదు. సో సినిమాని చూసినంత సేపు చాలా డిసోరియంటెడ్గా చూస్తా ఉంటాము. ఏదో ఆఫ్ అనిపిస్తా ఉంటది. మామూలుగా ట్రైలర్ చూసినము లేదా ఈ సినిమా మేకింగ్ అదంతా తెలిసినోళ్లకి సినిమా చాలా డిస్జాయింటెడ్ ఉంటదేమో అని అనుకునేవాళ్లం మనం. అఫ్కోర్స్ డిస్జాయింటెడ్ ఉంటది, బట్ దానికి మించి టైమింగ్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది సినిమాలో. అంటే ఆఫ్ బిట్ ఉంటదన్నమాట. నాట్ ఈనే గుడివే. సో అరాకోర ఏదైనా మంచి మూమెంట్ విజిల్ వేద్దాము లేదా ఎంజాయ్ చేద్దాము, సెలబ్రేట్ చేసుకుందాము అన్న స్కోప్ కూడా ఉండదు. ఎందుకంటే ఆ బీట్ ఎక్స్పెక్ట్ చేసిన మోమెంట్లో, ఎక్స్పెక్ట్ చేసిన టైంలో పడదు. సో అది చాలా డిసపాయింటింగ్ అనిపించింది సినిమాలో. మిగిలిన ఫ్లాస్ అన్నీ మనం అనుకున్నాయి అంటే ప్రొడక్షన్ లెవెల్లో ఇన్కన్సిస్టెన్సీస్, స్టోరీ లైన్ సరిగా కూర్చోకపోవడం, జంపీ కనిపించడం, కామెడీ పండకపోవడం, ఒక కోహేసివ్ నరేటివ్ కనిపించకపోవడం, అంటే ఒక ఆర్క్ కనిపించకపోవడం, ఇవన్నీ మనం ఏదో లెవెల్లో ఫెయిల్ అయిపోయింది సినిమా. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టచ్ ఉంటది, ఆయన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, ఆయన ఇన్పుట్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంటది. యాక్షన్లో అయినా, డైలాగ్ డెలివరీలో అయినా, లేకపోతే ఆ మూమెంట్లు పట్టడంలో అయినా అవన్నీ కొన్ని ఉంటే ఆ స్కోప్ ఉంటది. కాని అవన్నీ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వవు. ఆ ఫైనల్ ఫామ్ సరిగ్గా రాలేదు. సో కొంచెం పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్లీ డిస్పాయింట్ చేస్తది. మూవీలో కొన్ని ఫండమెంటల్ ఎలిమెంట్స్ అసలు బాగా కూర్చోలేదు. మెయిన్గా సిజయ్ హీరోయిన్ ట్రాక్, ఆ అడ్వెంచర్ ట్రాక్ మధ్యలో చిన్న కామెడీ ట్రై చేశారు. ఇవి అస్సలంటే అస్సలు కూర్చోలేదు. ఇంకా స్కోర్ విషయం, మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణిగారు నా ఫేవరెట్. సో నాకు కొన్ని పాటలు అక్కడక్కడ స్కోర్ పర్లేదు అనిపించింది. రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నాకు తెలవది. బట్ నేను కీరవాణిగారి ఫ్యాన్ కాబట్టి నాకు ఆయన ఏం చేయాలని చూస్తున్నాడో కొంచెం హిట్ అయింది. బట్ ఈవెన్ కీరవాణిగారు కూడా ఒక రివేటింగ్ స్కోర్ ఇయ్యడంలో ఫెయిల్ అయ్యారు. అది చాలా అన్ఫార్చునేట్ విషయమే. ఈ హరిహర వీరమలు సినిమాలో ప్రతి సెట్ పీస్ కూడా ఆ సినిమా నుంచి, ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్టుగానే ఉంటది. సో ఈ సెట్ పీసెస్, ఈ గ్రాండ్ యాక్షన్ పీసెస్ ఒరిజినల్ కాకపోయినా కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే పర్లేదు అనుకునేవాళ్లం మనం. కానీ
ఎగ్జిక్యూషన్ కూడా సరిగ్గా లాండ్ కాలేదు. సో అందుకని మూవీ లార్జ్లీ డిసపాయింటింగ్ అనిపిస్తది. సో ఒక ఎవరేజ్ తెలుగు ఆడియన్స్ పెద్ద మిరాకిల్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. హరిహర వీరమల్లు నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. చాలా రోజుల తర్వాత చూద్దాము, విజిల్స్ వేసుకుందాము, ఎంజాయ్ చేద్దాము. అదే జోన్లో ఉండే, నేను కూడా లార్జ్లీ అదే జోన్లో ఉండే. ఇంకా ధర్మ ఏదైనా టాపిక్ వస్తే అవి ఎక్స్ట్రా బోనస్ లాగా. సో నేను సింగిల్ స్క్రీన్లోనే చూసినాను. మా థియేటర్ కూడా మంచి ఎనర్జీతో స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయినప్పుడు మంచి ఎనర్జీ జోష్లు ఉండే. ఇంటర్వెల్ వరకు కొంచెం డౌన్ అయిందా ఆ ఎనర్జీ. ఇంకా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్స్ వచ్చేసరికి ఎవరూ అరవకుంటూ ఉండే అన్నమాట. ఆ ఎనర్జీ అనేది కనిపించలేదు బేసికలీ కంప్లీట్గా. సో మనం ఏదైతే బేసిక్స్ ఎక్స్పెక్ట్ చేసినమో సినిమా నుంచి ఆ విషయాలు కూడా మూవీ లార్జ్లీ డెలివర్ చేయకపోవడం అనేది డిస్పాయింటింగ్. సో హరిహర వీరమల్లు జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఈ ధర్మ టాపిక్ కూడా టచ్ చేసిరు, బాగా డెలివర్ చేసింటే ఇంకా బాగుండేది. సో థారిసల్ ఫర్ ద రివ్యూ. ఇంకో రివ్యూ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, సో థాంక్యూ, లవ్ యూ ఆల్, జై హింద్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.